హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు చూస్తూ ఉన్నాం. మనం పొద్దున్న నుంచి ఈరోజు పొద్దునే 11 o'clock 12 o'clock ఆ టైంలో ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ బడ్జెట్ 2024-2025. ఈ బడ్జెట్ కన్నా మనం చూసినాం అనుకో, మనం కంప్లీట్గా ఈ బడ్జెట్ దాదాపు 2,95,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ మొత్తం బడ్జెట్ గురించి మనం ఎలాబరేట్గా డిస్కస్ చేసుకోబోయే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మొత్తం వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. మొత్తం బడ్జెట్ మొత్తం మీకు 20-25 మినిట్స్లో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అంటే చంద్రబాబు అధికారంలోకి రావడం కోసము చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలకు ఎంత బడ్జెట్ కేటాయించబడింది, మొత్తం బడ్జెట్ 2,95,000 కోట్లలో ఎంత బడ్జెట్ చంద్రబాబు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీల కోసము చంద్రబాబు ఎంత మటుకు కేటాయించినాడు అన్న దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మొత్తం దాదాపు 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు ఉండే అవకాశం ఉంది. మీరు క్లియర్గా ఎవరికైతే ఓపిక ఉంటుందో ఓపిక చేసుకొని మీరు క్లియర్గా వినండి. లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క సెక్టార్ను టచ్ చేసే అవకాశం ఉంది. యువత అయితేనేమి, రైతులైతేనేమి, వృద్ధులైతేనేమి, తర్వాత మహిళలైతేనేమి, ప్రతి ఒక్క సెక్టార్కి సంబంధించిన ఎంత అలొకేషన్ జరిగింది, ఆ అలొకేషన్లో స్కీమ్స్కి ఎంత అలాట్ చేసినాడు, అలాట్ అయిందా కాలేదా, ఏంది పరిస్థితి అన్నది మీకు క్లియర్గా చెప్తాను నేను. మీరు ఎండ్ వరకు వినండి. పోదాం, ఏంది పరిస్థితి అన్నది చూద్దాం. మొత్తం జరిగినటువంటి ఈ బడ్జెట్లో మనం కంప్లీట్గా నేను రిపోర్ట్ తీసుకొని వచ్చిన, మొత్తం రిపోర్ట్ అంతా ఉంది నా దగ్గర, మొత్తం బడ్జెట్ అంతా తీసుకొని వచ్చిన. చూద్దాం ఏంది పరిస్థితి అన్నది, ఈ బడ్జెట్ ఎలా సాగిందన్నది. మొత్తం దాదాపు 2-3 గంటల పాటు బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది పయ్యావుల కేశవ్. మనం చూద్దాం ఈ బడ్జెట్లో ఎవరెవరికి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి, అసలు ఈ బడ్జెట్లో ఏమన్నా స్కీమ్స్కి ఏమన్నా కేటాయింపులు జరిగినాయా లేదా, జరిగింటే ఎంత పర్సెంటేజ్లో జరిగిందన్నది చూద్దాం వన్ బై వన్. మీరు చూడండి, ఇదే స్క్రీన్ మీద మీకు ఒక డిస్ప్లే కనపడుతూ ఉంటుంది, సైడ్ ఒక పిక్చరు. ఆ పిక్చర్ ఏంటంటే మీరు చూడండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి ఈయన మొత్తం రాష్ట్రం అంతా తిరిగి క్యాంపెయిన్ చేసినారు. ఈయనకు సంబంధించిన లీడర్స్ కానీ క్యాడర్ కానీ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి క్యాంపెయిన్ చేసినారు వీళ్ళు. ఈ మొత్తం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ స్కీమ్స్లలో మొత్తం సూపర్ 6 అంటారు దీన్ని. ఈ సూపర్ 6 వచ్చేసి ఆరు స్కీమ్స్ ఉన్నాయి. ఈ సూపర్ 6 స్కీమ్స్ కింద 6 స్కీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్కీమ్కి ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా, ఈ బడ్జెట్లో ఎంత ఉంటే ఎంతవరకు ఉన్నాయి, ఈ మొత్తం అంతా చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ మీరు చూడండి, ఈ సూపర్ 6లో ఫస్ట్ మనం 1 by 1 గానే చూసుకున్నామనుకో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ సూపర్ 6 ఫస్ట్ సూపర్ 1లో ఏంటంటే యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అంటారు. నాకేమనిపిస్తూ ఉందంటే, ఈ మొత్తం చూస్తూ ఉంటే బడ్జెట్లో నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అయితే కన్నా మీరు చూసినారనుకో, 20 లక్షల ఉపాధి అవకాశాలు అంటే కన్నా మీరు చూడండి సంవత్సరానికి వచ్చేసి అప్రాక్సిమేట్గా 4 లక్షల ఉద్యోగ కల్పన జరిగి ఉండాలి. ఇప్పటికి ఆల్మోస్ట్ వచ్చేసి 6 నెలలుగా వస్తూ ఉంది, 5 నుంచి 6 నెలలుగా వస్తూ ఉంది. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికి 5 నుంచి 6 నెలలుగా వస్తూ ఉంటే అప్రాక్సిమేట్గా అర్ధ సంవత్సరం అయిపోయింది. అర్ధ సంవత్సరం అయిపోయినప్పుడు కనీసం అంటే అట్లీస్ట్ 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉద్యోగ కల్పన జరిగి ఉండాల్సింది. ఏం మాత్రం కూడా ఉద్యోగాల్లో అసలు నోటిఫికేషనే రాలేదు, ఏం మాత్రం కూడా ఉద్యోగ కల్పన జరగలేదు. సపోజ్ ఏమన్నా ప్రైవేట్ సెక్టర్లో ఏమన్నా ఉద్యోగ కల్పన జరిగిందంటే అది కూడా ఏమీ లేదు. కాబట్టి మనకేమర్థమవుతుందంటే, అది లేక నెలకి 3,000 నిరుద్యోగ భృతి నెలకు 3,000 అన్నది ఏందుకంటే లేదు అసలు ఇంతవరకు. ఈ బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి కేటాయింపులు ఏమాత్రం కూడా కేటాయింపులు జరగలేదు. మీరు మొత్తం బడ్జెట్ చూసినా కానీ, లేదా సపోజ్ బడ్జెట్లో ఏమన్నా అలొకేషన్ జరిగి ఉండింటే ఎంత బడ్జెట్లో అలొకేషన్ జరిగి ఉంది, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవబోతోంది అన్నది చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారికి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి ఉంటుంది జనాలకి. ఎందుకంటే మీరు చూడండి, ఈ బడ్జెట్ ఏదైతే ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టినారో ఈ బడ్జెట్ ఆల్మోస్ట్ ఇంకా దాదాపు ఉండేది 4 months ఉంది అంతే. ఈ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 2024-25 ఫినాన్షియల్ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ వచ్చేసి ఇంకొక 4 months ఉంటుంది అంతే. అంటే ఎండ్ ఆఫ్ మార్చ్ వరకు ఉంటుంది ఈ బడ్జెట్. మళ్ళీ ఏప్రిల్ తర్వాత నుంచి 2025-2026 బడ్జెట్ రాబోతుంది అనమాట. ఈ బడ్జెట్లో కనుక చూసినాం అనుకో, మనకు ఇప్పటి వరకే దాదాపు
ఈ ఏదైతే సూపర్ 1 పథకం ఉందో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అనేది ఏదైతే ఉందో దీంట్లో ఏ మాత్రం కూడా న్యాయం జరిగినట్టు అనిపించట్లేదు నాకు. అట్ ద సేమ్ టైము ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆల్రెడీ దాదాపు 4-5 నెలల్లోనే రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది చూస్తూ ఉంటే. నెక్స్ట్ మీరు ఏదైతే చూడండి, ఇది వచ్చేసి చాలా పాపులరు, చాలా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ స్కీమ్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి ఇంటర్నెట్లో. ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ఇది సూపర్ 2 అనమాట. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అంటే నాకేమనిపిస్తుందంటే అప్రాక్సిమేట్గా వీళ్ళు ఏదైతే బడ్జెట్ అలొకేషన్ చేసినారో అప్రాక్సిమేట్గా వచ్చేసి 30,000 కోట్లు ఎడ్యుకేషన్కి అలకట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. 30,000 ఎడ్యుకేషన్కి అలకట్ చేసినప్పుడు ఆ 30,000లో మీరు ఎంత బడ్జెట్ వచ్చేసి ఈ 15,000 ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వడానికి మీరు ఎంత బడ్జెట్ ఇస్తా ఉన్నారో అది కదా మీరు చెప్పాల్సింది. అవి చెప్పకోకుండా ఊరికే మీరు జస్ట్ నెంబర్ గేమ్లో భాగంగా మీరు జస్ట్ మేము 30,000 ఈ సెక్టర్కి, 30,000 ఎడ్యుకేషన్ సెక్టర్కి, 30,000 వచ్చేసి ఫార్మింగ్ సెక్టర్కి, 40,000 వచ్చేసి బీసీ కమ్యూనిటీకి అని చెప్పేసి మీరు మొత్తం జస్ట్ ఓన్లీ నెంబర్ గేమ్ ప్లే చేసినట్టే కనపడతా ఉంది. కానీ మీరు స్కీమ్స్కి ఏమాత్రం కూడా మీరు అలకట్ చేసినట్టయితే ఏం కనిపించట్లేదు. సరే, స్కీమ్స్ అలకేట్ చేసినట్టు ఏమైనా కనిపించి ఉంటే మీకేమన్నా కనపడుతుంటే కన్నా ఓకే, ఎంత బడ్జెట్ అలకేట్ చేసినారన్నది మీరు డైరెక్ట్గా చెప్పచ్చు కదా జనాలకి. డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఓకే సూపర్ 1 వచ్చేసి మేము 3,000 నిరుద్యోగ భృతికి ఇంత అలాట్ చేసినాము, సూపర్ 2 ఏదైతే ఉందో ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 మేము ఈ స్కీమ్కి ఇంత అలాట్ చేసినాము. డైరెక్ట్ మీరు ఇప్పుడు ఏదైతే బడ్జెట్ మీరు క్యాంపెయిన్ చేసేటప్పుడు మొత్తం సూపర్ 6 అని చెప్పేసి మొత్తం జనాలకి అంతా ఎక్కించి మీరు జనాల నుంచి ఓట్లు దండుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారో ఈ బడ్జెట్లో మీరు ఎందుకు నెంబర్ గేమ్ ప్లే చేస్తూ ఉన్నారు? నెంబర్ గేమ్ ప్లే చేయకోకుండా మీరు మొత్తం ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఈ సూపర్ 6 గురించి మాట్లాడాల్సి ఉంటుంది. జనాలకి మీరు ప్రెస్ మీట్ పెట్టేసి మీరు బడ్జెట్ ఏదైతే రిలీజ్ చేశారో ఈ బడ్జెట్ ఏదైతే ఉందో మొత్తం 2,95,000 కోట్లు, ఈ 2,95,000 కోట్ల బడ్జెట్లో ఎంత పర్సెంటేజ్ సూపర్ 6కి వెళ్తా ఉంది అంటే మీరు క్లియర్గా జనాలకు అర్థమైపోతుంది కదా. మీరు ఏ మటుకు మీరు అంతే అంకిత భావంతో ఉన్నారు, మీరు జనాలకి న్యాయం చేయాలనుకుంటున్నారు, నీడీ పీపుల్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. మీరు చెప్పాల్సి ఉంటుంది ఈ మొత్తం 6 స్కీమ్స్ సూపర్ 6 స్కీమ్స్కి ఎంత పర్సెంటేజ్, ఈ మొత్తం 2,95,000 కోట్ల బడ్జెట్లో ఎంత పర్సెంటేజ్ ఈ సూపర్ 6కి వెళ్ళే అవకాశం ఉందన్నది మీరు చెప్పాల్సి ఉంటుంది. మూడోది ఏంటంటే ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. అంటే మీరు చూడండి, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఫార్మింగ్ బడ్జెట్ వచ్చేసి స్పెషల్గా పెట్టినట్టున్నారు. ఫార్మింగ్ బడ్జెట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 45,000 కోట్లు స్పెషల్ బడ్జెట్ పెట్టినారు. ఈ 45,000 స్పెషల్ బడ్జెట్లో ఫార్మింగ్ బడ్జెట్లో ఈ 45,000 కోట్లలో ఎంత బడ్జెట్ మీరు ఈ పథకానికి ఇస్తున్నారన్నది మీరు చెప్పలేదు కదా జనాలకి. ఏ మాత్రం కూడా చెప్పలేదు. అదేదో రైతు నేస్తానికి సంబంధించినంత వరకు దాదాపు 4,500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఏ మాత్రం కూడా జస్ట్ 20 నుంచి 25% జనాలకు మాత్రమే సఫిషియెంట్ అన్నట్టు ఆల్రెడీ న్యూస్ వస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఏంది పరిస్థితి అన్నది. మీరు ఇట్లాగే కనబోతే ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నప్పుడు దాదాపు ఆంధ్రప్రదేశ్లో రైతులు వచ్చేసి ఆల్మోస్ట్ 80 లక్షల నుంచి 90 లక్షల రైతులు ఉన్నారని చెప్పేసి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. 80 నుంచి 90 లక్షలు అంటే అప్రాక్సిమేట్గా 1 crore వేసుకున్నా కానీ ఒక్కొక్క రైతుకు వచ్చేసి 20,000 సాయం చేసినా కానీ దాదాపు 20,000 కోట్లు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ ఇయర్కి సంబంధించి 2024-2025 ఫినాన్షియల్ బడ్జెట్ మీరు ఏదైతే 45,000 కోట్లు పెట్టారో దాంట్లో దాదాపు సగానికి పైగా దాదాపు ఓన్లీ రైతు నేస్తానికి కేటాయించాల్సి ఉంటుంది. ఇది రియల్గా జరిగిందా? నాకు తెలిసినంత వరకు ఏమాత్రం కూడా మీరు అలాట్ చేయలేదన్నది క్లియర్గా కనపడుతూ ఉంది. ఏం అలాట్మెంట్ ఏం లేదు ఈ పథకానికి దాదాపు 30% కూడా మీరు అలాట్ చేయనట్టు కనపడుతూ ఉంది. ఇంకా 4వ పథకం ఏదైతే ఉందో ఈ 4వ పథకం చూడండి, మీకు క్లారిటీగా వస్తుంది. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఈ పథకము అదేదో దీపావళి పండుగ రోజు దీపం పథకంలో భాగంగా దాదాపు 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి వీళ్ళు 3 సిలిండర్లు ఇవ్వకోకుండా 1 సిలిండర్తో సరిపెట్టినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో కూడా బొక్కలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. దీనికి సంబంధించి ఏ మాత్రం కూడా నాకు తెలిసినంత వరకు ఫండ్ అలాట్ చేసినట్టయితే ఎక్కడ కూడా న్యూస్ రావట్లేదు. మొత్తం చూస్తూ ఉన్నాను నేను, ఏ మాత్రం కూడా న్యూస్ రావట్లేదు. తర్వాత చూడండి, ఇంకోటి ఏంటంటే ప్రతి మహిళకు 5వది ఏదో సూపర్ 6లో 5వ పథకం ఏదైతే ఉందో ఇది వచ్చేసి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు.
ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అంటే దాదాపు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు అన్నారు వీళ్ళు. అంటే దాదాపు 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వయసు మధ్య ఉన్న ఎవరైతే మహిళలు ఉంటారో వీళ్ళకి వచ్చేసి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది నెల నెల. నాకు తెలిసినంత వరకు ఈ మహిళలకు బడ్జెట్ వీళ్ళు మాత్రం కూడా దాదాపు 4000 నుంచి 4500 కోట్ల లోపలనే వీళ్ళు అలొకేషన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు ఈ పథకం కూడా గాలికి పోయినట్టే, గాల్లో కలిసిపోయినట్టే, మాత్రం కూడా దీనికి బడ్జెట్ జరగనట్టే తెలుస్తూ ఉంది. 5వది ఏదైతే ఉందో మీరు 6వది చూడండి. ఇది ఆరో సూపర్ 6లో 6వ స్కీమ్ ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే స్కీమ్ ఉందో ఈ స్కీమ్ దాదాపు ఇప్పటికే 6 నెలలు కావస్తూ ఉంది. ఇప్పటికీ మాత్రం కూడా వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇదో డిసెంబరు, ఇదో నెక్స్ట్ ఇయర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. దీంట్లో కూడా ఎన్ని బక్కలు పెడతారు, ఏంది పరిస్థితి అన్నది చూడాలి. బస్సులో అలో చేస్తారు, బస్సులలో అలో చేయరు. వీళ్ళు ఓన్లీ పల్లె వెలుగు బస్సులో అలో చేస్తారా, లేదంటే ఏమన్నా స్పెషల్గా కొన్ని బస్సెస్ వేస్తారా, ఏంది పరిస్థితి, స్కీమ్ దీని విధి విధానాలు ఎలా ఉంటాయన్నది చూడాలి. మొత్తానికైతే దీనికి మాత్రం అయితే ఏమాత్రం కూడా బడ్జెట్ కేటాయించలేదు. నా ఉద్దేశం ప్రకారము మొత్తం వీళ్ళు ఏదైతే ఉందో దాదాపు 2,95,000 కోట్ల బడ్జెట్లో ఈ సూపర్ 6కి అయితే మాత్రం మాత్రం కూడా బడ్జెట్ దాదాపు <3 to 4% మాత్రమే బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తూ ఉంది. మిగతాదంతా వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది, వేరే ప్లేస్లో ఎక్స్పెండిచర్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడికైతే మాత్రం సూపర్ 6 ఇంప్లిమెంటేషన్లో మాత్రం మాత్రం కూడా సక్సెస్ అయినట్టు నాకు తెలిసినంత వరకు అలాట్ చేసినట్టయితే కనిపించట్లేదు. మెయిన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో వీళ్ళు చెప్తా ఉండేది ఇదే సూపర్ 2. ఇది సూపర్ 6 పథకాల్లో 2వది వచ్చేసి తల్లికి వందనం ఏదైతే ఉందో దీంట్లో దాదాపు వచ్చేసి పిల్లలకు ప్రతి ఒక్కరికి 15,000, వాళ్ళ తల్లిదండ్రులకి 18,000, వాళ్ళ ఇంట్లో తండ్రి వ్యవసాయం చేస్తే కనుక మొత్తం 20,000. అంటే 15, 15, 18, 20 ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది 15, 15, 18, 20 దీనికి మాత్రం కూడా వీళ్ళు ఫండ్స్ అలొకేట్ చేసినట్టయితే ఇక్కడ కనిపించట్లేదు ఈ బడ్జెట్లో 4 నెలలు. అంటే దాదాపు ఫినాన్షియల్ ఇయర్ 2024, 2025 కంప్లీట్ అయిపోయినట్టే తెలుస్తూ ఉంది. మొత్తానికైతే వీళ్ళు నెట్టుకొని వెళ్ళిపోయినట్టు తెలుస్తూ ఉంది పథకాలను పక్కన పెట్టేసి. తర్వాత చూడండి నాకేమనిపిస్తూ ఉందంటే కనుక మీరు చూడండి ఏపీ బడ్జెట్ 2024-2025లో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే జనాలని ఎంత ఎర్రోలం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు చూడు ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకునేప్పుడు మాత్రం అయితే వీళ్ళంతా జస్ట్ నెంబర్ గేమ్ ప్లే చేస్తారు. ఏంటంటే వీళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్కి ఇంత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ఇంత, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి ఇంత, హైయర్ ఎడ్యుకేషన్కి ఇంత, హెల్త్కి ఇంత, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి ఇంత, ఇట్లా జస్ట్ డిపార్ట్మెంటల్ వైజ్ సెగ్రిగేట్ చేసి జనాలకి చెప్తారు. అరే బై జనాలకి ఏమర్థమవుతుంది చంద్రబాబు గారు, మీరు ఎలక్షన్స్ ముందర ఎట్లా చెప్పారు మీరు జనాలకి? లేదు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 1.5-2 నెలల్లోంచే మొత్తం అంతా స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను, నేను ఏదైతే హామీ ఇస్తున్నానో ఇది బాబు ఇది ఏదైతే మీరు చెప్తా ఉంటారు కదా ఈ మొత్తం ఏదైతే ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు నాకు తెలిసినంత వరకు జనాలకి డైరెక్ట్గా మీరు ఏదైతే అసెంబ్లీలో మీరు అసెంబ్లీ లీడర్ మీరే కదా, అసెంబ్లీ లీడర్ మీరే అయినప్పుడు జస్ట్ ఇట్లా ఇది ఉంది కదా, ఇది తీసుకొని వచ్చేసి జనాలకి చూపించేసి ఈ మొత్తం ఏదైతే ఉందో ఇది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి ఏదైతే క్యాంపెయిన్ నడిపారో మీరు ఎలక్షన్స్ ముందర, ఈ క్యాంపెయిన్లో చెప్పినట్టే బడ్జెట్ మీరు అసెంబ్లీలో కూడా జస్ట్ ఈ మొత్తం ఈ పాంప్లెట్ తీసుకొని ఈ ఏదైతే మీరు మేనిఫెస్టో తీసుకొని .1 స్కీమ్ 1 ఈ స్కీమ్ 1కి 2,95,000 కోట్లలో మేము ఇంత అలాట్ చేసినాము, ఈ స్కీమ్ పర్సెంటేజ్ ఇంత ఇంప్లిమెంట్ అవ్వబోతోందని జనాలకి చెప్పచ్చు కదా. ఎందుకు జనాలకి చెప్పట్లేదు? మీరు జనాలకి చెప్పట్లేదు అంటేనే అర్థమైపోతుంది మీరు తప్పించుకొని వెళ్ళిపోతున్నారని. అదే కదా మీరు కన్నా రియల్గా చేసి ఉంటే కదా మీరు అసెంబ్లీ సాక్షిగా జనాలకి చెప్పిందరు కదా మేము ఈ విధంగా చేయబోతున్నాం, ఈ విధంగా అలాట్ చేయబోతున్నాం అని. మీరు చేయట్లేదు కాబట్టి మీరు ఇంప్లిమెంటేషన్ అన్నది పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి మీరు ఈ మొత్తం స్కీమ్స్ అనేది తీసి పక్కన పెట్టేసినట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం ఇంకేంది పరిస్థితి అన్నది. మీరు ఇట్లే కన్నా కంటిన్యూ అయితే నాకు తెలిసినంత వరకు మీరు చెప్తా ఉన్నారు స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేసి 29,000 అప్రాక్సిమేట్గా 30,000 కోట్లు అలాట్ చేసినాడు. ఈ 30,000 కోట్లు అలాట్ చేస్తే స్కూల్ ఎడ్యుకేషన్కి
దీంట్లో నాకు తెలిసినంత వరకు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తారా, లేదంటే ఫీ రింబర్స్మెంట్ ఇస్తారా, లేదంటే మీరు తల్లికి వందనం ఇస్తారా? తల్లికి వందనం ఇవ్వాలంటే దాదాపు చిల్డ్రన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అప్రాక్సిమేట్గా 85 లక్షల నుంచి 95 లక్షల మధ్యలో స్కూల్ చిల్డ్రన్స్ ఉన్నారంట. వీళ్ళకి నువ్వు చెప్పినది మొత్తం అంతా ఒక్కొక్కరికి 15,000 కాబట్టి అప్రాక్సిమేట్గా ఇదే వచ్చేసి నీకు దాదాపు 15,000 కోట్లు ఓన్లీ తల్లికి వందనం కిందనే వెళ్ళిపోతుంది. అసలు దీంట్లో ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి 30,000 కోట్లు అని చెప్పేసి మెన్షన్ చేస్తా ఉన్నావు కదా, దీని కిందనే సింపుల్గా ఇంకొక లైన్ రాయొచ్చు కదా. తల్లికి వందనానికి ఇంత ఖర్చు పెట్టబోతున్నాము, 15,000 ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వలేకపోతున్నాము, ఎంతో కొంత ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేస్తే సరిపోతుంది కదా. ఎందుకు మీరు సింపుల్గా జనాల్ని అవలే చేస్తూ ఉన్నారు, తీసి పక్కన పెట్టేసినారు. మొత్తం ఓన్లీ జస్ట్ సింపుల్గా స్కూల్ ఎడ్యుకేషన్కి 29,000 కోట్లు అని చెప్పేసి సింపుల్గా చెప్పేసి వదిలేసినట్టున్నారు. నాకు తెలిసినంత వరకు తల్లికి వందనం లేదు, ఎగిరిపోయినట్టుంది కంప్లీట్గా. తర్వాత చూడండి మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి వచ్చేసి 4,285 కోట్లు బడ్జెట్ అలొకేట్ చేసినారు. నాకు అర్థం కాదు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి మీరు అప్రాక్సిమేట్గా 4,300 కోట్లు బడ్జెట్ అలొకేట్ చేస్తే ఎట్లా సరిపోతుంది అనుకుంటున్నారు చంద్రబాబు? నాకు అర్థం కాదు. మీరు చెప్పిన స్కీమ్స్ ఏంటి? ఉమెన్కి వచ్చేసి దాదాపు ఎవరైతే దాదాపు 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి వచ్చేసి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఇది అదేది మహిళా పథకం కింద దాదాపు 19 ఏళ్ళు దాటినప్పటి నుంచి 59 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరికి 1,500 ఇస్తా అన్నావు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో మీరు కనుక చూస్తారనుకో అప్రాక్సిమేట్గా మహిళలు వచ్చేసి దాదాపు 18 ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి దాదాపు 59 ఏళ్ళ వరకు, అంటే ఎంత లేదన్నా కానీ అప్రాక్సిమేట్గా పెన్షన్కి ఈక్వల్గా ఉండొచ్చు. అప్రాక్సిమేట్ ఒక 70 లక్షల మంది ఉన్నాయి కానీ దాదాపు ఒక్కొక్కరికి నువ్వు దాదాపు 7,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నువ్వు అలర్ట్ చేసినది ఏంటి? దాదాపు 4,300 కోట్లు. దట్టు ఏంది? ఉమెన్ ప్లస్ చైల్డ్ వెల్ఫేర్ అంట. ఎట్లా సరిపోతుంది చంద్రబాబు? మీరు చెప్పిన స్కీమ్స్కి ఇక్కడ బడ్జెట్కి ఏం మాత్రం కూడా మ్యాచ్ అయ్యే పరిస్థితి లేదు. తర్వాత హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వదిలిపెట్టాం. తర్వాత వచ్చేసి మళ్ళీ తర్వాత కన్నా చూసినాం అనుకో, మనం మెయిన్ వచ్చేసి ఇది చూడండి, యూత్ టూరిజం అండ్ కల్చర్ వచ్చేసి 300 కోట్లు ఖర్చు పెడుతున్నాయంట. యూత్కి, టూరిజంకి, కల్చర్కి 300 కోట్లు ఖర్చు పెడితే యూత్ దాదాపు అన్ఎంప్లాయ్మెంట్ ఏ రేంజ్లో ఉందన్న చూస్తా ఉన్నావు చంద్రబాబు. ఇప్పటి వరకు దాదాపు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు, ఒక్క జాబ్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. 6 నెలలు కావస్తా ఉంది. మెగా డిఎస్సి అని చెప్పేసి కాలయాపన చేస్తా ఉన్నావు. దాంట్లో కూడా దాదాపు ఓన్లీ 16,000 మందికి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. మెగా డిఎస్సి అంటే దాదాపు 40,000 నుంచి 45,000 వరకు, అట్లీస్ట్ 50,000 వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. కానీ మీరేమో 16,000కి సరిపెట్టినట్టు తెలుస్తూ ఉంది. అది కూడా ఏంటి, యూత్, టూరిజం, కల్చర్కి వచ్చేసి 322 కోట్లు మాత్రమే ఖర్చు పెడతా ఉన్నారు. దీంట్లో యూత్కి ఏమాత్రం కూడా ఫండ్ అలొకేషన్ జరిగినట్టయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు చంద్రబాబు గారు. కానీ మీకు కనిపించి ఉంటే ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కూడా చెప్పండి. తర్వాత వచ్చేసి నాకు అర్థం కాదు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చేసి ఈ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 9,000 కోట్లు బడ్జెట్ అలొకేట్ చేసినట్టున్నారు. మరి చూడాలి ఎంతవరకు వీళ్ళు ఖర్చు చేస్తారన్న దాని మీద కూడా ఆలోచించాల్సి ఉంటుంది మనము. తర్వాత ఇవి చూడండి, ఇంకొకటి ఏంటంటే ఎంత విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారు చూడండి, బడ్జెట్లో పాఠశాల విద్య కోసం వచ్చేసి 29,909 కోట్లు అంట. దీంట్లో మాత్రమైతే చాలా పెద్దగా రాస్తాడు ఈయన అక్షరాలు. అరే భయ్, ఇదే అక్షరాలతో పాటు ఒక పక్క ఏడైనా రాయొచ్చు కదా. పాఠశాల విద్యలోనే కదా ఉండేది ఈ తల్లికి వందనం ప్రోగ్రాం కూడా. ఈ తల్లికి వందనం ప్రోగ్రాంలో కూడా మీరు మెన్షన్ చేస్తే ఈ 29,909 కోట్లలో తల్లికి వందనానికి మినిమం అంటే దాదాపు 16,000 నుంచి 17,000 ఖర్చు అయ్యేటట్టు, 16,000 నుంచి 17,000 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అది ఎంత ఇస్తా ఉన్నారు ఏందన్నది ఇక్కడ కూడా ఒక ఎడిటింగ్ పెట్టచ్చు కదా, తల్లికి వందనానికి మేము ఇంత కేటాయిస్తున్నామని. ఎందుకంటే మీరు ఇక్కడ రాసినారు కదా, ఇది చూడండి, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు బ్యాగులు. అంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇంతకుముందు ఎప్పుడే కానీ ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదా? ఇప్పుడు ఏమన్నా కొత్తగా తెచ్చినావా? లేదు కదా. దీనికి ఉండే బడ్జెట్ ఆల్రెడీ ఉంటుంది. తర్వాత మీరు తల్లికి వందనానికి ఎంత బడ్జెట్ కేటాయించినారన్న దాని గురించి చెప్పాలి జనాలకి. అది ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయకోకుండా ఇవన్నీ రొటీన్ జరిగే దాంట్లోకి మీరు క్యాంపెయిన్ చేసుకుంటా ఉన్నారు. విద్యా వ్యవస్థలో నూతన శక్తిని నింపేందుకు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ దిశగా డిఎస్సి. ఇప్పటికి దాదాపు మీరు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఆ వీక్లోనే ఎప్పుడో మీరు ఫైల్ మీద సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికి దాదాపు 6 నెలలు గడిచిపోయింది.
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి దాదాపు ఎవరైతే డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారో దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ఉండే అవకాశం ఉంది. దాదాపు వాళ్ళు 5-6 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు అయితే చాలా వర్ణనాతీతంగా ఉంటాయి. చాలా దారుణమైన పరిస్థితుల మధ్య ఎక్కడెక్కడో దాదాపు హాస్టల్లో ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొనైనా అట్లీస్ట్ ఈ ఫినాన్షియల్ ఇయర్ 2024-2025 బడ్జెట్లోనే అట్లీస్ట్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రబాబు గారు. మీరు మళ్ళీ 1999లో చేసినట్టయితే చేయకండి. అప్పుడు దాదాపు 4,000 మంది డిఎస్సిని రిక్రూట్ చేసుకుంటామని చెప్పేసి నోటిఫికేషన్ వదిలేసి వాళ్ళందరినీ గాలికి వదిలేసి మళ్ళీ మీ తరపు నుంచే హైకోర్టులో కేసు వేయించేసి ఆ మొత్తం హోల్డ్లో పెట్టేసి మీరు పబ్బం గడుపుకొని పోయినట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత మొన్న అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 ఆ ప్రాంతంలో వాళ్ళకందరికీ ఆ కేసు అంతా క్లియర్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి పనులు అయితే చేయకుండా ఈ 16,000 మంది పరిస్థితి చూడండి ఒకసారి ఏంది పరిస్థితి అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంత విచిత్రం అంటే ఈయన బీసీ సంక్షేమానికి పెద్దపీట అంట. ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి పెద్దపీట. నాకు అర్థం కాదు చంద్రబాబు, దీంట్లో ఇంత పెద్ద అక్షరాలతో రాసినావు కదా, దీంతో పాటు ఈ అక్షరాలకు అటుపక్కన ఇటుపక్కన దాదాపు మీరు చెప్పినటువంటి స్కీమ్స్లో ఏదైతే ఉందో 50 ఏళ్ళు పైబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు 50 ఏళ్ళు వయసు దాటినటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తా అని చెప్పినారు. వీళ్ళు కూడా బీసీ సంక్షేమానికి చెందిన వాళ్ళే కదా. ఈ సంక్షేమానికి భాగంగా మీరు ఎక్కడన్నా మీరు వీళ్ళకి బడ్జెట్ అలొకేట్ చేసినారా? బడ్జెట్ అలొకేట్ చేసి ఉండింటే మీరు ఇక్కడ జస్ట్ తాటికాయ అంత అక్షరాలతో రాశారు కదా బీసీ సంక్షేమానికి పెద్దపీట అని. దాని కింద అట్లీస్ట్ మాడికాయ అంత అక్షరాలతో రాయాలి కదా మీరు ఏంది పరిస్థితి అన్నది. ఎవరికి అట్లీస్ట్ ఈ 50 ఏళ్ళు పైబడినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆల్రెడీ దారుణమైన పరిస్థితుల మధ్య జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. దాదాపు మీరు ఆల్రెడీ ఊరు వాడ తిరిగి చెప్పినారు నేను పెన్షన్ ఇస్తానని చెప్పేసి 50 ఏళ్ళు పైబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి. మీరు బడ్జెట్లో ఎక్కడ కూడా వీళ్ళ ఊసే ఎత్తలేదు. వీళ్ళకి ఊసే ఎత్తినంటే వీళ్ళకి అలాట్ చేసి ఉంటే ఎంత అలాట్ చేసినారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు? 4 నెలలు కాలం మాత్రమే ఉంది ఈ బడ్జెట్కి. ఈ 4 నెలలలో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు? జనాలకు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదంటే ఏమన్నా ప్రెస్కి బ్రీఫ్ చేయండి మీ భాషలో. తర్వాత చూడండి ఇంకా ఎంత దారుణం అంటే ఈయనంగా ఇప్పటికి కూడా ఇదే కల్చర్ కొనసాగిస్తూ ఉన్నాడు. దాదాపు 2024-25 ప్రాంతంలో ఉన్నాం మనము. దాదాపు ఇంతటి అడ్వాన్స్ సొసైటీలో కూడా ఇంకా ఈయన చూడండి ఎట్లాంటి వర్డింగ్ యూజ్ చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది. రజకులు, దుదేకులు, నాయి బ్రాహ్మణులు వంటి సాంప్రదాయ వృత్తుల జీవనోపాధి పెంపుకు ఆర్థిక సాయం అంట. అరే బాయ్, ఈ కులాలకు సంబంధించిన వాళ్ళకి బీసీ సమాజానికి సంబంధించిన వాళ్ళకి రాజ్యాధికారంలో 50% అధికారం ఇచ్చి జనాలకి వాళ్ళ స్థితిగతులు పెంపొందించడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే ప్రయత్నం ఉందో చాలా అద్భుతంగా సాగింది 5 ఏళ్ల కాలంలో. వీళ్ళకి నువ్వు మళ్ళీ వీళ్ళ వృత్తులను వీళ్ళు చేసుకో, సాగలోలను మీరు బట్టలు ఉత్తుకోనని చెప్తున్నాడు, దూదేకులను మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి అని చెప్తా ఉన్నాడు, నాయి బ్రాహ్మణులు మీరు వెళ్ళి మీరు శవరాలు చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. తప్పితే మీకు ఏదన్నా బడ్జెట్ అలొకేట్ చేసి మీ జీవన స్థితిగతులు మార్చాలని ఏదైనా ప్రయత్నం చేయాల్సింది పోయేసి వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఎలా బతకాలన్న దానికి వాళ్ళకి సాయం చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం నాకు తెలిసినంత వరకు ఈ దేశ చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఇట్లాంటి రాజకీయాలు జరుగుతాయి అనిపిస్తూ ఉంటుంది నాకు. అరే బీసీ సమాజానికి సంబంధించిన వాళ్ళకి దాదాపు రాజ్యాధికారంలో 50% ప్రతి ఒక్క దాంట్లో, ఈవెన్ మున్సిపాలిటీలో అయితేనేమి, తర్వాత మీకు అర్బన్లో అయితేనేమి, తర్వాత మీకు ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్లోనైతేనేమి దాదాపు 50% బీసీలకి ఇచ్చి వాళ్ళకి గౌరవంగా వాళ్ళని మంచి పొజిషన్లో నిలబెట్టినటువంటి లీడర్ని కాదని చెప్పేసి మీరు మళ్ళీ ఈ రొటీన్ పొలిటీషియన్ని మీరు తెచ్చుకొని తలకాయ మీద ఎక్కించుకునేట్టు తెలుస్తూ ఉంది. తర్వాత మీరు చూడండి నేత కార్మికుల నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం ఆర్థిక తోడ్పాటు అంట. అరే భయ్, నాకు అర్థం కాదు చంద్రబాబు గారు, మీరు ఎలాంటి దృక్కోణంలో ఉన్నారో నాకైతే అర్థం కావట్లే. మీరు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నారు, మీ మైండ్ సెట్ ఏందన్నది నాకు అర్థం కావట్లే. అంటే ఏ కులంలోంచి వచ్చిన వాళ్ళని మీరు అదే కుల వృత్తులు చేసుకోండి, మీరు ఎదగాల్సిన అవసరం లేదు, మేము పైన ఉన్నాము, మేము రూల్ చేస్తూ ఉంటాము, మా కథ నడుస్తూ ఉంటుంది, మా కథ మీరు చూస్తూ ఉండండి, మా కింద మా మోసేది నీళ్లు తాగుతానండి అని చెప్పి చెప్తా ఉన్నాం అనేది అర్థమవుతుంది. ఈ బడ్జెట్ మొత్తం చూస్తూ ఉంటే చూద్దాం ఇంకా ఏందన్నది పోతూ ఉంటే. తర్వాత చూడండి ఇది ఇప్పుడు వచ్చేసి ఫార్మింగ్ సెక్టర్కి సంబంధించిన సెక్షన్లోకి వెళ్తా ఉన్నాం మనము. సాగు చేసే చేతులకి సాయం
అంటే ఈయన చెప్తా ఉన్నాడు సాగు చేసే చేతులకి సాయం అంట. నాకు అర్థం కాదు చంద్రబాబు గారు, మీరు బడ్జెట్ వచ్చేసి 43,000 కోట్లు బడ్జెట్ పెడితే దాదాపు రైతు నేస్తం కింద మీరు ఏదైతే సూపర్ 6 చెప్పారో 3వ పథకం ఏదైతే ఉందో రైతు నేస్తం కింద ప్రతి ఒక్క రైతుకు 20,000 సాయం చేస్తా అన్నారు కదా, పెట్టుబడి సాయము. ఇప్పుడు బడ్జెట్లోనేమో మీరు తప్పించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సెంట్రల్ నుంచి వచ్చే 6,000తో పాటు కలిపి మిగతా 14,000 యాడ్ చేసి ఎప్పుడు ఇస్తావో చెప్పలేదు, ఎంతమందికి ఇస్తావో చెప్పలేదు. జస్ట్ ఈ 43,000 అప్రాక్సిమేట్గా 44,000 కోట్లు ఏదైతే ఫార్మింగ్ సెక్టర్కి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్లో జస్ట్ 4,500 కోట్లు మాత్రమే అన్నదాత సుఖీభవ అన్న పథకానికి కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ 4,500 కోట్లు మీరు అన్నదాతలకి అలాట్ చేస్తే దీంట్లో దాదాపు ఇప్పుడు న్యూస్ వస్తున్న దాని ప్రకారం చూస్తూ ఉంటే దాదాపు అప్రాక్సిమేట్గా 11,000 కోట్లు ఖర్చు అవుతుందంట. ఒక్కొక్క రైతుకు వచ్చేసి దాదాపు అప్రాక్సిమేట్గా మీరు 20,000 అంటున్నారు కాబట్టి 5,000 దాదాపు 50 లక్షల రైతులకు ఇవ్వాలనుకునే కానీ అప్రాక్సిమేట్గా 10,000 కోట్లు పైన అయ్యే అవకాశం ఉంది. మీరేమో అలాట్ చేసినామో 4,500 కోట్లు. మరి ఎప్పుడు ఇస్తారు ఏందన్నది తెలియదు. ఆల్రెడీ రైతులేమో రెండో పంట కూడా వేసేసి ఆల్మోస్ట్ దాదాపు 15 రోజులు 20 రోజులు ఆల్మోస్ట్ 1 మంత్గా వస్తూ ఉంది. రెండో పంట కూడా వేసేసినారు. ఆల్మోస్ట్ ఫినాన్షియల్ బడ్జెట్ 2024 కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. వాళ్ళకు మీరు పెట్టుబడి సాయంగా ఎప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంది? ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం రైతు సమాజం మొత్తము మీకోసము మీరేమన్నా సాయం చేస్తారని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏమాత్రం కూడా వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది చూడండి, దీంట్లో కొన్ని పాయింట్స్ రాశారు వీళ్ళు తాటికాయ అక్షరాలతో. ఏమాత్రం కూడా సమాజానికి యూజ్ లేదు. ఎవడు కూడా సమాజంలో ఉన్నటువంటి రైతులు సరిగే పరిస్థితి ఉండదు. మాలాంటి వాళ్ళు ఎవరైనా అంత పని బాట లేని వాళ్ళు ఇట్లాంటివి చదివి జనాలకు చెప్పడం తప్పితే జనాలు పని చేసుకునేటోళ్ళు వ్యవసాయం చేసుకునేటోళ్ళకి ఏమాత్రం కూడా అసలు అర్థమయ్యే పరిస్థితి ఉండదు. అర్థం కాని భాషలో చెప్పేసి వీళ్ళు దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు. జనాలకి ఏదైతే కావాలనో అదే చెప్తారు వీళ్ళు. జనాలకి సూపర్ 6 కావాలి కాబట్టి సూపర్ 6 చెప్పాడు. ఇప్పుడు మాత్రం సూపర్ 6 వాళ్ళు అడుగుతూ ఉంటే సూపర్ 6 చెప్పకుండా ఇదంతా మొత్తం రామాయణం మహాభారతము సంబంధించిన మొత్తం అంతా చదువుతా ఉన్నాడు ఈయన. తర్వాత చూడండి, వడ్డీ లేని రుణాలు భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యత అంట. వడ్డీ లేని రుణాలు భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యత. భూసార పరీక్షలు ఎప్పటి నుంచో చేస్తున్నారు చంద్రబాబు, నువ్వు ప్రాధాన్యత ఇచ్చేది ఏముంది దీంట్లో? పంటల సాగులో అధునాతన టెక్నాలజీ వినియోగానికి ప్రోత్సాహం అంటే ఏం లేదు చంద్రబాబు. ఇంతకుముందు నువ్వు ఏందో అది ఈగలను చంపేది, తర్వాత అదేదో డ్రోన్లు వాడి అన్నం మందు కొట్టేది, ఇదంతా ఏదైనా పనికొచ్చే పనులు ఏమన్నా ఉంటే చూడు చంద్రబాబు, ఇది ఏమాత్రం కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. రాయితీపై విత్తనాలు సూక్ష్మ పోషక ఎరువులు ఇవి ఎప్పటి నుంచి జరిగే తంతే, నువ్వేం రాయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి క్లియర్గా రైతు నేస్తం కింద దాదాపు ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి నీ స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వబోతా ఉంది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నావు, ఈ 45,000 కోట్లు రైతు బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు రైతు నేస్తంకి అలాట్ చేస్తున్నావు అన్నది క్లియర్గా మెన్షన్ చేసేస్తే ఖతం అయిపోతుంది. ఇదంతా నాన్ సెన్స్, ఎవరికి అవసరం లేదు, ఎవరికి అర్థం కూడా కాదు నువ్వు చెప్పేది. తర్వాత చూస్తే కన్నా మీరు చూడండి, ఇంకా ఈరోజు జస్ట్ ఫైనల్ బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే ఈరోజు బడ్జెట్కి సంబంధించి చూడండి, సూపర్ 6 తొలి హామీకి నిధులు కేటాయించని బాబు ప్రభుత్వం. అంటే సూపర్ 6 తొలి హామీకి నిధులు కేటాయించని బాబు ప్రభుత్వం. అంటే తొలి హామీ ఏంటంటే దాదాపు మీకు అర్థమైపోయింటుంది, ఇది వచ్చేసి నిరుద్యోగానికి సంబంధించినది, యువతకు సంబంధించినది. ఆల్రెడీ యువత దాదాపు 3 నెలల నుంచి రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. ఏమాత్రం కూడా యువతను పట్టించుకున్న పాపన పోయినట్టు లేదు. అసలు వీళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇంకా పోంగా మీరు చూడండి, దాదాపు ఫీ రింబర్స్మెంట్ అయితే ఆల్రెడీ చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు స్టేట్లో ఫీ రింబర్స్మెంట్. అట్లీస్ట్ ఈయన వచ్చేసి మేనేజ్మెంట్ కూడా చెప్పట్లేదు. వాళ్ళేమో మేనేజ్మెంట్ ఏమో పిల్లల్ని అడుగుతూ ఉన్నారు, మాకు ఫీజులు కట్టండి అని చెప్పేసి. ఫీజులు కట్టలేని వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ జీవితం ఎట్లా సాగుతుంది, వాళ్ళ పరీక్షలు ఎట్లా రాస్తారు, ఒకసారి ఆలోచించి చంద్రబాబు ఏంది పరిస్థితి అన్నది. తర్వాత మహిళలకు బడ్జెట్లో శాఖ ఇచ్చిన బాబు ప్రభుత్వం ఇది మామూలే యథాతథంగా జరుగుతూ ఉంది. ఇది మొత్తం అంతా చూస్తే కన్నా నాకు తెలిసినంత వరకు ఈ మొత్తం బడ్జెట్ ఏదైతే ఉందో దాదాపు 2,95,000 కోట్ల బడ్జెట్లో నాకు తెలిసినంత వరకు ఏ మాత్రం కూడా ఈ సూపర్ 6కి ఈయన కేటాయించినట్టు నాకు కనిపించట్లేదు. సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసే పరిస్థితే లేదు. ఈయన ఏదైతే సూపర్ 6లో ఏదైతే పెన్షన్, సూపర్ 6లో పెన్షన్ కూడా లేదు. ఈ పెన్షన్ వచ్చేసి ఇది క్రమేపీ వస్తూ ఉండేది. ఈ పెన్షన్లో భాగంగానే ఈయన ఆల్మోస్ట్ ఇప్పటికే దాదాపు 2.5 నుంచి 3 లక్షల పెన్షన్ కూడా తీసేసినట్టు తెలుస్తూ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే కన్నా ఈయన సూపర్ 6 ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి జనాలకి చెప్పినాడో ఈ సూపర్ 6 బడ్జెట్ 2024-2025 ఖతం. ఈ బడ్జెట్లో ఏమాత్రం కూడా సూపర్ 6 లేవు. మీరంతా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకొని
మీ మీ జీవనం మీరు చూసుకోండి. ఏమాత్రం కూడా ఎదురు చూడకండి. గవర్నమెంట్ సైడ్ ఆయనకు ఏమాత్రం కూడా ఎమోషన్ ఉండదు. సమాజం కోసం పనిచేయాలన్న తపన ఏమాత్రం కూడా ఉండదు తనకి. మీ పనులు మీరు చేసుకొని మీ జీవనం మీరు చూసుకుంటేనే మంచిది. ఇవి ఈయన సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఏమాత్రం కూడా వచ్చే అవకాశం లేదన్నది నా అభిప్రాయం. ఈ బడ్జెట్ చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంది క్లియర్గా. ఈ బడ్జెట్ మొత్తం అంతా చూసాను నేను. ఏ మాత్రం కూడా ఇదంతా కన్వెన్షనల్ బడ్జెటే. ఈ కన్వెన్షనల్ బడ్జెట్లో సూపర్ 6కు సంబంధించి ఏ మాత్రం కూడా అసలు ఈవెన్ 7 to 8% కూడా లెస్ దాన్ 5% ఇంప్లిమెంటేషన్, నాట్ మోర్ దాన్ దట్. అది అలాట్ చేసిన బడ్జెట్ 5%లో కూడా ఎంత వీళ్ళు ఖర్చు చేస్తారన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. చూద్దాం ఏంది పరిస్థితి అన్నది రాబోయే రోజుల్లో. అట్లీస్ట్ నెక్స్ట్ బడ్జెట్ ఇంకొక 4 నెలల్లో ఉంది. 2025-2026 బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ టైంలో అన్న చూద్దాం అట్లీస్ట్ ఏమన్నా కొద్దిగా తేరుకొని జనాలకి ఏమన్నా ఆశిస్తున్నటువంటి వెయిట్ చేస్తున్నటువంటి బీద ప్రజానికానికి, సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన ప్రజానికానికి ఏమన్నా ఈయన సహాయం చేస్తాడా లేదా అన్నది మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఇన్ అప్కమింగ్ వీడియో.